మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పహల్గామ్ దాడి భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న సంబంధాలను మరింత ఉద్రిక్తత వైపు నడిపించింది. ఇప్పటికే పరిమిత స్థాయిలో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఈ ఘటనతో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉగ్రవాద చర్యలకు నిరంతరంగా మద్దతు ఇస్తున్న పాకిస్తాన్తో భారత్ మరింత దూరంగా మారింది. తాజా పరిణామాల్లో భాగంగా భారత్ పాకిస్తాన్ ఆధారితంగా పనిచేస్తున్న 16 పైగా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. అయితే భారత్లో ఉన్న పాకిస్తానీయులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించగా ప్రతిగా పాకిస్తాన్లోని భారతీయులకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. పలు సెక్టార్లలో భారత సైన్యానికి ధీటుగా పాక్ సైన్యానికి సమాధానం ఇచ్చింది. ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్కు ప్రధానంగా నీటి హక్కును కల్పించే సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య పాకిస్తాన్లో నీటి భద్రతపైన ఆందోళనను కలిగించింది. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు ఆధారంగా ఉన్న ఈ నదిపైన హక్కులు లభించకపోతే ఆ దేశంపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి స్పందనగా పాకిస్తాన్ ప్రభుత్వం నీటి నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మధ్యకాలంలో సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్నట్టు భారత ప్రభుత్వం పేర్కొంది. కుంపారా, బారాముల్లా, అఖ్మూర్ సెక్టార్లలో పాక్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొనింది. భారత్ పాక్ పైన తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రత్యేకించి ఉగ్రవాదులకు అండగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. భారత్ అంతర్జాతీయ సమాజం ముందు సింధు ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ఉగ్రవాదానికి మద్దతుగా ఉన్న దేశంపైన తీసుకున్న న్యాయపరమైన చర్యగా వివరించే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ఉగ్రదాడికి స్పందనగా కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతాలపైన కూడా ప్రభావం పడింది. కేంద్ర ప్రభుత్వం 87 పర్యాటక ప్రాంతాల్లో 48 ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసింది. మిగిలిన ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచారు. పర్యాటక రంగంపైన ఇది తక్షణ ప్రభావం చూపుతోంది. ఎందుకంటే కాశ్మీర్లో పర్యాటకం ప్రజల ఉపాధికి ముఖ్యమైన వనరు. సింధు జలాలపైన తీసుకున్న నిర్ణయం తక్షణ నీటి కొరతకు దారి తీయకపోయినా దీర్ఘకాలికంగా చూస్తే ఇది పాకిస్తాన్ వ్యవసాయ రంగంపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ ప్రస్తుతం నీటిని నిల్వ చేయగల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త ఆనకట్టలు, జల విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేయాలని సూచిస్తోంది. ఇది జరగాలంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాల సమయం పట్టొచ్చు. అయినా కూడా ఈ దిశగా భారత్ చూపుతోన్న ఆత్మవిశ్వాసం పాక్ పైన వ్యూహాత్మకత ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ ఈ చర్యలను తమ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వేదికలకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో అక్కడి పౌరులు తమ ప్రభుత్వం పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నీటి కొరత, ఆర్థిక కష్టాలు వంటి అంశాలపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే భవిష్యత్తులో దౌత్య భద్రతా రంగాల్లో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు.